తెలంగాణ తల్లి విగ్రహ మార్పు విషయం సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారని తెలిపారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. ఇక తెలంగాణ తల్లి రూపానికి ఓ చరిత్ర ఉందన్నారు. తెలంగాణ వ్యతిరేకులను సంతృప్తిపరిచేందుకు రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నారని ఆరోపించారు. ఇక తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే విధంగా ఉద్యమ ప్రతిరూపంగా విగ్రహానికి రూపకల్పన జరిగిందన్నారు. తెలంగాణ తల్లి బతుకమ్మ ధూమ్ధామ్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాయన్నారు దాసోజు శ్రవణ్. ప్రజా ఉద్యమాలు ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు చేసినప్పుడు ఆ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు, ఆ ఉద్యమ ఆకాంక్షలకు ఒక స్వరూపం ఇచ్చేందుకు అని చెప్పని ఉద్యమ చరిత్రల నేపథ్యంలో కేసీఆర్ గారు ఆ రోజు 4 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షలకు పట్టం కట్టే రీతిలో, కేంద్రం మెడలు వంచే రీతిలో ప్రజలందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చే సంఘటితం చేసేందుకు, సమన్వయం చేసేందుకు అని చెప్పని తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేస్తే ఇవాళ దుర్మార్గమైనటువంటి రీతిలో ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని విధ్వంసం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. 10 టన్నుల ఎత్తుడట 17 అడుగుల ఎత్తుల తయారీ అని చెప్పని విగ్రహాన్ని తయారు చేస్తా ఉన్నాడు. తెలంగాణ మీద గౌరవం ఉన్నట్టు, తెలంగాణ తల్లి మీద గౌరవం ఉన్నట్టుగా ఇవాళ నటిస్తూ ఇవాళ మొత్తం విగ్రహాన్ని డీఫేస్ చేయాలనే ఒక కుట్రపూరిత ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. కిరీటం ఏదైతే కిరీటం ఉండేనో ఆ కిరీటం తీసేయాలా, ఇంకా మిగతా అంతా కూడా రూపురేఖలు మార్చి పడేయాలా అని చెప్పని వాళ్ళ ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను అందుకే అన్నాను, పనిలేని పెద్ద మనిషి పిలితలకాయ కొరుకుతాడు అన్నట్టుగా ముఖ్యమంత్రిగా ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయి, ముఖ్యమంత్రిగా ప్రజల యొక్క జీవితాల్లో వెలుగులు నింపు, ఉన్నటువంటి ఒక సాధించిన అభివృద్ధి కంటే ఇంకా బలంగా ఇంకేమైనా అభివృద్ధి సాధించాలంటే ఒక ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ లేకుండా ఒక నెగటివ్ మైండ్ సెట్తో, ఒక రిగ్రెసివ్ మైండ్ సెట్తో ఇవాళ రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను ప్రబలీకృతం చేసేందుకోసం తయారు చేసినటువంటి ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇవాళ విధ్వంసం చేసి ఒక సాడిస్ట్ లెక్క, ఒక సైకోపాత్ లెక్క వ్యవహరిస్తూ ఇవాళ అటు తెలంగాణ అస్తిత్వం పైన దాడి చేస్తూ ఉండు, తెలంగాణ ఉద్యమం పైన దాడి చేస్తూ ఉండు, తెలంగాణ సాధించుకు ఒక కేసీఆర్ నేతృత్వంలో తయారైన ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని విధ్వంసం చేసి నాకు తెలంగాణ అంటే పడదురా అనేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తూ ఉన్నాడు. కేవలం ఇవాళ మరొకసారి ఆంధ్ర పెట్టుబడిదారులు కావచ్చు, ఆంధ్ర పాలక వర్గం కావచ్చు, వీళ్ళందరికీ కొమ్ము కాసేటువంటి ఒక రీతిలో వాళ్ళని మెప్పించి ఒప్పించేటువంటి ఒక రీతిలో ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని విధ్వంసం చేస్తూ ఉండు. ఇది పాపం రేవంత్ రెడ్డి గారు.